ప్రియ దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఆ రీతిగానే దేవుని వాక్యంలో మనము 32వ కీర్తన 2వ వాక్యమును చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటము లేనివాడు. అలాగే ఈ యొక్క 2వ వాక్యమైనటువంటి 27:3 వాక్యాన్ని చదువుకుంటున్నాం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములను ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చెను. అంతేకాదు, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పి రోధించెను. పాపము చేసినని చెప్పి రోదన. దినవాక్యము. ఈ దినవాక్యము రోదన చేసి 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 ఏం చేశాడు? అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో రోదన చేసి యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతడి పేగులన్నీ బయటకు వచ్చెను. ఇది సంపూర్ణంగా అర్థమైపోయింది వాక్యం. ఎలాగ అర్థమైంది అంటే, ఇక్కడ చదువుకున్న వాక్యాన్ని బట్టి నిరపరాధి యొక్క రక్తాన్ని నేను చిందించానని రోదన, ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు, వేదన చెందుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, కన్నీళ్లు కాలుస్తున్నాడు. రోదనలో ఎన్ని అర్థాలు నేను చూడండి, ఎన్ని అర్థాలు. ఏడ్చి 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 తల క్రిందులుగా, అంటే కాళ్ళు పైకి తల కిందకి, వెంటనే వచ్చి ఆ నోట్లో నుండి సమస్తము బయటకు వచ్చి చనిపోయి. అలాగే పాపము వలన వచ్చు జీతము మరణమే. ఇంకేముంది? అందుకే పాపం చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి మనము ముందుకు వెళ్తే నిన్నటి యొక్క వాక్యం సౌభ్రాతృత్వము అంటే సహోదరత్వము. సహోదరులు కలిసి మెలిసి ఉండుట. 1 స్వేచ్ఛ, 2 సమానత్వము, 3 సంతోషం. సౌభ్రాతత్వము అంటే సహోదరులు సమానత్వం. 1 స్వేచ్ఛ, 2 సమానత్వము, 3 సంతోషం. అంటే కలిసి మెలిసి ఉండడం వల్ల ఏమొస్తాయి? 3 వస్తాయి. ఏ 3 వస్తాయి? ఒకటి చెప్పండి, స్వేచ్ఛ వస్తుంది. 2 చెప్పండి, సమాధానం వస్తుంది. 3 చెప్పండి, సంతోషం. ఇదే సంఘం, సౌభ్రాతత్వంలో సంఘం. కాబట్టి ఈ దినమైతే రోదన ఇచ్చారు. ఈ రోదనను గురించి మనం మాట్లాడుకుంటే, ప్రియా సహోదరులారా, దుఃఖమని
అంగలార్పు, ఏడ్చి ఏడ్చి ఎంతో బాధ కలిగింది అనుకోండి. ఒక ఇంట్లో దుఃఖం వచ్చింది, ఇంట్లో దుఃఖం వచ్చినప్పుడు అంగలారుస్తాం, ఏడుస్తాం, కన్నీరు కారుస్తాం, విలపిస్తాం. ఈ మాటలన్నీ కూడా గతంలో విలాపం అనే దాంట్లో మనం నేర్చుకున్నాం. అంతేకాదు కానీ వీటన్నిటికంటే మించింది ఏమిటంటే రోదన. విలాపము కంటేను, దుఃఖము కంటేను, బాధ కంటేను, వేదన కంటేను రోదన వీటన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. గుండు కొట్టుకొని రొమ్ము కొట్టుకొని ఏడవడం. ఎప్పుడు వస్తుంది ఈ రొమ్ము కొట్టుకుని ఏడ్చేటటువంటి విధానం? అంటే ప్రభువు రాకడ సమయంలో చాట కళ్ళం మీద చెరుగుతున్నప్పుడు అవిశ్వాసులైన వారు బూడిద వలె ధూళి వలె ఎగిరిపోతున్నప్పుడు, క్రీస్తు రాకడలో సంఘాన్ని చాటలో వేసి విసిరినప్పుడు, ఆ విసిరినప్పుడు నిజమైనటువంటి విశ్వాసి చాటలో ఉంటాడు, అవిశ్వాసి కిందకి ఎగిరిపోతాడు. అప్పుడు రొమ్ము కొట్టుకొని రోదన చేసే కాలం వస్తుంది. అయ్యో, నేను ఎంతకాలము కూడా నిన్ను మర్చిపోయాను, నిన్ను విడిచిపెట్టాను, ఈ దినము నేను రోదన చేయించున్నానని ఒక దినం వస్తుంది. అలాగే మన వారిని కోల్పోయినప్పుడు రోదన వస్తుంది. ఎవరైనా నీకు సన్నిహితులైన వారిని కోల్పోయారు అనుకోండి, ప్రేమించిన వారు కోల్పోయారు, నీ ఇంటిలో కోల్పోయినప్పుడు నీకు వేదన వస్తుంది, రోదన వస్తుంది, దుఃఖం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. అలాగే లేవలేనంత కష్టంలో పడిపోతే రోధిస్తాం. కష్టంలో పడిపోయాం, ఇంకెవరు నీకు లేపినా లేవలేని స్థితి. అలాంటప్పుడు నీకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎంతమంది కట్లేసినా ఈ నీటికి ఇంకా ఆపుదల లేదు. అలాంటప్పుడు రోదన చెందుతావు నీవు, నీ తోటివారు. ఏదైనా మనకు మనం కోల్పోయినప్పుడు, చేతులారా కోల్పోయిందండి, చేతులారా పడేస్తారు. ఒక పెన్ ఉంది, వచ్చేటప్పుడు పడిపోయింది. ఆ పెన్ అంటే నీకు చాలా ఇష్టం. లేదంటే నీ చెల్లి అవ్వచ్చు, నీ తమ్ముడు అవ్వచ్చు, నీ అక్క అవ్వచ్చు, నీ తండ్రి అవ్వచ్చు, ఎవరైనా నువ్వు ప్రేమించిన వారు నీకు నువ్వు కోల్పోయినప్పుడు రోదన వస్తుంది, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. కనుక వీటన్నిటికంటే క్రీస్తును నేను సిలువకు అప్పగించేసానన్న రోదన ఇస్కరియోతు యూదాలో చూస్తాం. అటు మారు మనసు వచ్చేసరికి తప్పు చేసాడు, పశ్చాత్తాపం వచ్చేసరికి తప్పు చేసాడు, తను తాను తెలుసుకునేసరికి తప్పు చేశాడు. తప్పుని దిద్దుకోలేకపోతున్నాడు. అదే విషయం మీద మన దావీదు గారు కూడా కొన్ని మాటలు మనకు 32వ కీర్తనలో తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. 10వ వాక్యంలో, భక్తిహీనులకు అనేక వేదన కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక వానికి కృప ఆవరించుచున్నది. ప్రభువా, రోధిస్తున్నాడు, వేదంతో ప్రార్థన చేస్తాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు అండి? ఏం చదివారండి మమ్మీ? ఇప్పుడు వాక్యం దావీదు కీర్తన చదివారు. ఎప్పుడు కూడా కీర్తన చదివేటప్పుడు ఆ వ్యక్తి ఎవరు రాశారో ముందు చూసుకోవాలి మీరు. దావీదు రాశాడు. ఈ రాసిన కీర్తనలో ఈ మాట చెప్తున్నాడు, వేదన, రోదన, శోధన. అక్కడ ఏం ఉపయోగించాడు? వేదన. మనకి ఇచ్చిన అవసరం ఏంటి? రోదన. వేదన, రోదన, శోధన. ఎన్నో విపత్కర సంఘటనలు, వైపరీత్యాలు, ప్రతికూల పరిస్థితులు ఎవరికైనా వస్తాయి. చిన్నోళ్ళకి వస్తాయి, పెద్దోళ్ళకి వస్తాయి, యవనస్తులకు వస్తాయి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి వస్తాం. ఈయన సత్యం ఎరిగి దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నాకు నేను కోల్పోయానని, నా వారు కోల్పోయానని,
నేను కష్టపడి ప్రార్థనా రూపంలో సంపాదించుకున్నది కోల్పోయానని వేదన పడుతున్నాడు. ఇక్కడ రోధిస్తున్నాడు. రోధిస్తూ ఈ మాట, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి కృప వస్తుంది. భక్తిహీనులు వస్తున్నాను ప్రభా, నేను ఒక్కడే నీ కృప పొందినోడిని, నీ కృప పొందినోడిని. నా కుటుంబంలో నేను ఒక్కడే కావచ్చు, నా పిల్లలు కావచ్చు, నా భార్య కావచ్చు, కానీ లోకమంతా దుష్టులు ఉన్నారు. వాళ్ళందరూ ఏమవుతున్నారంటే వేదన వారి జీవితాలకి, రోదన వారి జీవితాలకి. ఇది వారు ఎప్పుడు మారు మనసు పొందుతారు తండ్రి, ఎప్పుడు వారి బ్రతుకులు మారుతాయి తండ్రి అని వేదనతో, దుఃఖముతో అంగలారుస్తూ ఉన్నాడు, బాధతో. కాబట్టి అందుకనే వీళ్ళు తెలుసుకోని విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతూ మొదటిలో మాట్లాడాడు. వీళ్ళు తెలుసుకొని సత్యాలు కొన్ని ఉన్నాయి. మొదటి వాక్యంలో ఎవరు దుష్టులైన వారు, దుర్మార్గులైన వారు, పాపులైన వారు, వ్యర్థులైన వారు, దేవునికి ఇష్టలు కాని వారు, వాళ్ళు కొన్ని లోపాలు ఉన్నాయి, వాళ్ళు తెలుసుకుంటలేదు. అందుకనే మొదటి వాక్యంలో ఏం మాట్లాడుతున్నాడు? తన అతిక్రమలను పరిహారము నొందిన వాడును, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడైనటువంటి సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. తన పాపాలు ఒప్పుకున్నవాడు ధన్యుడని, శాపం ఒప్పుకున్నవాడు ధన్యుడని, దేవుని ఎత్తినవాడు ధన్యుడని, దేవుని నామాన్ని సృష్టించిన వాడు ధన్యుడని, దేవుని కృపను పొందినవాడు ధన్యుడని వారు ఎలగలేకపోతా ఉన్నారు. కొంతమంది ఉన్నాం, మనలో ఉన్నాం, బయట ఎందుకు మనమే పోల్చుకున్నాం అని ఆయన రోదన ప్రార్థన చేస్తున్నాడు. 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడని కూడా ఎరగలేకపోతున్నాడు. వాడు పాపం చేయడమే, మాట తప్పడం ఒక పాపం, దేవుని తిరస్కరించడం పాపం, దేవుని సన్నిధికి రాకపోవడం పాపం, దేవుని కృపను ఎరగకపోవడం పాపం. నీవు నిర్దోషం దేవుడు అన్నాడే అనుకోండి, నిత్యత్వంలో గొప్ప స్థానం ఉంటుంది. నీవు నిష్కలంకుడు అని దేవుడు అన్నాడే అనుకోండి, నిష్కలంకురాలవు అని నిన్ను అన్నాడు అనుకోండి, నువ్వు నిత్యత్వంలో స్థానం దొరుకుతుంది. దేవుని కుమారుడు అనిపించుకుంటే, కుమార్తె అనిపించుకుంటే, దేవుని బిడ్డ అనిపించుకుంటే పరలోకంలో స్థానం దొరుకుతుందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. గనుక మరలా 3వ వాక్యంలోకి వెళ్ళిపోతే, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. దినమంతా ప్రార్థన చేస్తున్నాను. ఆయనకి ఇచ్చే పేరు ఏంటంటే దినానికి 3 సార్లు పొద్దున్న, మధ్యాహ్నం, సందాల ప్రార్థన చేయడం. దినానికి 7 సార్లు దేవునికి స్తుతి చెల్లించడం దావీదు యొక్క గుణం. దినానికి 3 సార్లు ప్రార్థన చేయడం, దినానికి 7 మార్లు అని రాస్తున్నారు. 7 మార్లు స్తుతి 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 అనడం దావీదు యొక్క గుణం, దావీదు యొక్క స్వభావం. చివరిగా చూడండి 32 ఆ దాగు చోటు ఎంత ఉంది? 7. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు ఆవరించెదవు. విమోచనగా ఇలాగా ప్రార్థన చేస్తున్నాను. చెప్పుకుంటూ పోతే అది జరిపోద్ది, కాలం అది జరిపోద్ది. చెప్పుకుంటూ పోతే అది జరిపోద్ది. రెండో దాంట్లోకి వెళ్ళిపోయి మత్తయి సువార్త చూడండి ఒకసారి 2:17. అందువలన
అందువలన రామాలు అంగలార్పు వినబడెను, వేర్పును మహారోదన ధ్వనియు కలిగెను. ఎందుకు కలిగింది ఇది? ఏ రోజు చంపేస్తున్నాడు 2 సంవత్సరాల పిల్లలందరినీ, 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేస్తున్నాడు కాబట్టి ఆ యెరూషలేము చుట్టూరు ఉన్నటువంటి ప్రాంతాలందరినీ చంపేస్తున్నాడు. ఆయన యేసు ప్రభు పుట్టాడు కాబట్టి, లోకరక్షకుడు పుట్టాడు కాబట్టి, ఆయనే పాపుల రక్షకుడని, యూదుల రాజని ఆయనకు పేరు వచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చి అడిగారు కదా, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? యూదుల రాజుగా మాట్లాడకూడదు అమ్మా, పేరు చెప్పనా? కాబట్టి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? వాళ్ళు అందరూ అడుగుతుంటే హేరోదుకి స్థిమితం లేదు, పొరపాడైపోయింది కదా. చూడండి, ఒక్కళ్ళనే అడిగారు అనుకోండి, ఎవరన్నా అది చివరి కూర్చున్న ఆయన బాగున్నావమ్మా, అది చివరి కూర్చున్న ఆయన్ని బాగున్నాయ్యా ఏంటి ఒక్కడే తెలిసినా వీళ్ళు ఎవరు తెల్లాళ్ళకి అని అనుకుంటాం. మనమే అనుకుంటాం. ఒకసారి ఒకరిని పలకరించినప్పుడు మరొకరు వారలేనటువంటి పరిస్థితి, ఒకరితో మాట్లాడినప్పుడు రెండో వాడితో మాట్లాడలేదనేటువంటి వారలేనటువంటి పరిస్థితి. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళ ఏదో రాజుగా పుట్టినవాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడుగుతుంటే వెంటనే కోపం వచ్చింది. ఈ ఆర్తత్వాన్ని అందుకే కలిగింది, మహారోదన అందుకే కలిగింది. కోపం వచ్చింది రాజుగారికి. రాజుగారు కోపం వచ్చేసి వెంటనే ఏం చేశారంటే 2 ఏళ్ళు పిల్లలన్నా చంపించేశారు పిల్లలు. అందుకనే రామాలో అంగలార్పు, ఏడుపును మహారోదనను ధ్వనియు కలిగినది వాక్యం. ఇది ఎప్పుడు రాశారు? 31 రాశారు. ప్రవక్త ముందే చెప్పాడు. కాబట్టి మనం కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కన్నీళ్లు కాల్చుతాము, అంగలారుస్తూ ఉంటాము, వేదన పడతా ఉంటాము, దుఃఖపడతా ఉంటాము, రోదన పడతా ఉంటాము. ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు నన్ను ఓదార్చి వారు లేరని, నాకంటే బలహీనలు ఉన్నారేమో అని మనం అనుకోం, కానీ మనమే బలహీనలు అని అనుకుని ఏడుస్తూ ఉంటాం. ఇది రోదన. మత్తయి సువార్త 9:18 ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచిన ఎడల ఆమె బ్రతుకునని రోధిస్తా ఉన్నాడు. తన కుమార్తె చనిపోయింది కాబట్టి వేదన పడుతున్నాడు, దుఃఖం పడుతున్నాడు, రోధిస్తున్నాడు. అయ్యో నా కుమార్తె చనిపోయింది అని అందరితో చెప్తున్నాడు. కానీ తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన కలిగింది, వెంటనే క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర రోధిస్తే ఈ రోదనకు ప్రతిఫలం దొరుకుతుంది, ఈ రోదనకు స్వస్థత దొరుకుతుంది, ఈ రోదనకు మరణించినటువంటి నా కుమార్తె లేస్తుంది అని ఎరిగి ఆయన దగ్గరకు వెళ్ళి, అయ్యా మీ చెయ్యి మాత్రం అలా ఉంచండి, ఒకసారి మీ చెయ్యి నా కుమార్తెను తాకితే, ఒకసారి మీ హస్తము నా కుమార్తె మీద పడితే వెంటనే నా కుమార్తె లేచుకుంటుంది అనేటువంటి సత్యాన్ని ఎరిగి ఆ అధికారి ఏం చేశాడంటే, ఈయన మహా డబ్బున్నవాడు, మంచి అధికారి, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తుని ప్రభుని ఎరిగి వెంటనే మనకు బాధ వస్తే మనకు ఉన్న వాటిని, లేని వాటిని ఇరుగు వారు చెప్పుకుంటాం, పొరుగు వారు చెప్పుకుంటాం. కానీ ఈయన ఏం చేశాడు? డబ్బు ఉన్నవాడు అయినప్పటికీ కూడా ఒక హాస్పిటల్కి కానీ ఎక్కడికి తీసుకెళ్లకుండా తిన్నగా, అయ్యా నా కుమార్తె చనిపోయింది, ఈ రోదన ఆయన గెలిపించాడు. ఈ రోదన ఆయన గెలిపిస్తే
వెంటనే అక్కడ స్వస్థత కలిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే దావీదు అంటాడు 6వ కీర్తనలో మరొక మాటను ఆయన తెలియజేస్తున్నాడు. ఈ మాటను కూడా మనం చూస్తే, యెహోవా నా రోదనదని విని ఉన్నాడు, నేను రోదిస్తున్నాను, నేను దాగు చోటు నేనే అని, నీవే అని, అతిక్రమములను దేవుడు నీ ఎదుట ఒప్పుకుంటే నీవు ధన్యుడు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఈ 6వ కీర్తనలో ఏం చేస్తున్నాడంటే, యెహోవా నా రోదనధ్వని విని ఉన్నాడు, నేను ప్రార్థించాను. అలాగే ఈ అధికారి కూడా తన కుమార్తెను గురించి చెప్పినప్పుడు, తన కుమార్తెను గురించి రోధించినప్పుడు, తన కుమార్తెను చెప్పిన కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు, తన కుమార్తెను గురించి అంగలార్చినప్పుడు వెంటనే దేవుడు స్వస్థతనిచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనకున్నటువంటి స్థితిగతులు ఇతరులతో కాదు కానీ దేవునితోనే గోజాడేవారుగా. నీ రోదన దేవునికి వినిపించాలి, నీ బాధ దేవునికి వినిపించాలి, నీ కన్నీళ్లు దేవుని యొక్క కనిపించాలి. అందుకనే ఈ అధికారి అయిన వాడు దావీదు అంటాడు, నా రోదన ధ్వని నీ విని ఉన్నావు ప్రభువా. రోదన ధ్వని. ఈ అధికారం కూడా నీ చేయి తాకితే చాలు. ఇంకొక అధికారం ఉంటాడు, నీ మాట మాత్రము సేవించు. ఈ దాసుడి మీద నువ్వు కనికరించి మాట మాత్రము సెలవివ్వని ఆయన అంటే, ఈయనంటాడు ఒక్క నీ చెయ్యి తాకితే చాలు, నీ స్వరం వింటే చాలు, నీ వస్త్రాన్ని పట్టుకుంటే చాలు, నీ అడుగు చాడల్లో నడిస్తే చాలు, సంపూర్ణ స్వస్థత కలుగుతుంది అనేటువంటి ఆలోచన వారిలో కనబడతా ఉంది. కనుక వెంటనే ఆ చెయ్యి తగిలిన వెంటనే, క్రీస్తు చెయ్యి తగిలిన వెంటనే ఎవ్వరికి చెప్పుకోలేదు, నా కుమార్తె ఎంత తిన్నగా ప్రభువుకు తెలియజేశాడు. వెంటనే ఆమె లేచి కూర్చున్నది. దావీదు అంటాడు, మహారోదన ధ్వని, నా రోదన ధ్వని. 106లో కూడా ఆ మాట. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. ఆయన చూచాడు. వారు ప్రతివారు కూడా ఇశ్రాయేలు ప్రజలు రోధించినప్పుడు, కన్నీళ్లు కార్చినప్పుడు, వేదనతో ప్రార్థించినప్పుడు వారి యొక్క కన్నీళ్లకు దేవుడు సమాధానం ఇచ్చాడు. చూచాడు. చూచిన దేవుడు ఒరగుడునా అనివాడును నేనే, చూచువాడును చూచుతున్న దేవుడు నేనే అని చెప్పినటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకు సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. కనుక మత్తయి సువార్తలో 27:3లో మనం చదువుకున్నటువంటి విషయము, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తిరిగి తెచ్చెను. చూసారా, పశ్చాత్తాపం కలిగి తీరా పాపం చేసేసాడు. పాపం చేసేసిన తర్వాత పశ్చాత్తాపం వచ్చింది. రోధిస్తున్నాడు, అంగలాడుస్తున్నాడు, విలపిస్తున్నాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో దుఃఖంతో ప్రార్థన చేసుకున్నప్పటికీ ఇతనికంట ఆధ్యాత్మికమైనటువంటి మారు మనసు రాలేదు. కపటంతో కూడినటువంటి ఆధ్యాత్మికంగా వచ్చి కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక చూడండి ఒకసారి. అక్కడ మంచి బాగా రాయబడి ఉంటుంది. 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగ చేయును. ఇది ఏ మారు మనసు? దేవుడిచ్చిన మారు మనసు. హృదయపూర్వకంగా మారు మనసు వచ్చినప్పుడు దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు, రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ మారు మనసు దుఃఖముని పుట్టించదు. ఒకవేళ దేవుడిచ్చిన మారు మనసు అనుకో, ఏడుస్తాడా, రోధిస్తాడా, విలపిస్తాడా, కన్నీరు కావచ్చాడా, కార్చడు. అయ్యో గుండె దడ దడ కొట్టుకుంటుంది కానీ ఏడవడం.
ఎంతో చూడండి మానసికంగా కుమిలిపోతారు. ఈ ఇస్కరియోతు యోధ మానసికంగా కుమిలిపోతలేదు. దేవుడిచ్చినటువంటి మారు మనసు అయితే, దేవుడిచ్చినటువంటి పశ్చాత్తాపం అయితే, దేవుళ్ళో ఉన్నటువంటి భయము భక్తి ఇవన్నీ ఉన్నప్పుడు నీకు మారు మనసు కానీ పశ్చాత్తాపం కానీ కన్నీళ్లు కానీ వస్తే నీ గుండె అది ఎంతో గుండె కొట్టుకుంటావు, రొమ్ము కొట్టుకుని ఏడుస్తావు. కానీ చేసేటటువంటి పని దైవ చిత్తానుసారమైన మారు మనసు దుఃఖం పుట్టదట. దుఃఖం పుట్టదు, కానీ నీలో నీవే కృంగిపోతావు, నీలో ఏడుస్తావు, నీలో బాధపడతావు, నీలో ఎంతగానో రోధిస్తావు. కానీ పై మారు మనసు ఉంటదే, పైనటువంటి పశ్చాత్తాపం ఉంటదే. ఎదుటి వాళ్ళు చూడడానికి ఎవరైతే తిన్న పాపిగా మార్చారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళు చూస్తారని ఏడుస్తున్నాడు వీడు. ఎవరు పాపిగా మార్చేశారు ఇతన్ని? ఆ శాస్త్రులైన వారు, యాజకులైన వారు, ఇంకను అక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు డబ్బు కోసం ప్రయాసపడి వెళ్ళి వాళ్ళతో బేరం పెట్టుకుని పాపైపోయాడు. కానీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇది దైవ చిత్తానుసారమైన మారు మనసు కానే కాదు. అయితే దైవ చిత్తానుసారమైన మారు మనసు ఎలా ఉంటుంది? ఆ మిగిలిన భాగంలో ఉన్నది. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. ఈ లోక సంబంధమైన దుఃఖమే ఉంది మనోడికి, దైవ సంబంధమైన దుఃఖం కాదు. సరిగ్గా అర్థం చేసుకోండి ఈ మాట. దైవ సంబంధమైనటువంటి దుఃఖము మరణాన్ని కలిగించదు. మరణం కలిగినా కానీ పరలోకంలో లేచిపోతాం. ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖం వస్తే ఆటోమేటిక్గా మరణం వచ్చేస్తుంది. అదే ఆధ్యాత్మికమైన పాపం. పాపమునకు వచ్చు జీతము మరణం. ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకోవాలి మీరు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయడం. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేసింది. కనుక ఇది లోక సంబంధమైన మారు మనసు కాబట్టి ఇతను ఏం చేశాడు? డబ్బులు ఇచ్చేసి తలక్రిందులుగా ఉరి తీసుకుని చేర్చుకోడు. ఇది లోక సంబంధమైన మారు మనసు. ఈ లోక సంబంధమైన మారు మనసు ఎవరి దగ్గర నటిస్తున్నాడు? ఆ యాజకుల దగ్గర, ఆ శాస్త్రుల దగ్గర, ఆ పరిచర్యల దగ్గర, వాళ్ళ దగ్గర, ఆ పెద్దల దగ్గర చెప్తున్నాడు. మారు మనసు వచ్చేసినట్టు 30 తీసుకొచ్చి పట్టుకెళ్ళి ఇచ్చి, నాకు మారు మనసు వస్తుంది కాబట్టి నేను ఇక మీదట మీతో చేతులు కలపాలని అనుకుంటలేదు, నన్ను విడిచిపెట్టాడు, నేను వెళ్ళిపోతాను. అలా అన్నప్పుడు అలా ఏమన్నారండి? 4వ వచనం, నేను నిరపరాధి రక్తమును అప్పగించింది, నీ పాపం చేసింది అని చెప్పారు. వారు దానితో మాకేమీ, నీకు నువ్వే చూసుకో, నీ పాపంతో మాకేంటి, నీ శాపంతో మాకేంటి, నీ దుఃఖంతో మాకేంటి, నీ రోదనతో మాకేంటి, మీ కన్నీళ్లతో నాకేంటి పెద్దలు అంటున్నారు. అసలు పాపానికి ప్రోత్సహించింది వీళ్ళు ఉన్నటువంటి బలహీనత. నీకు ఎంత కావాలో అంత ఇస్తాము, యేసుక్రీస్తుని మాకు అమ్మేది అన్నవాడి వారే. అయ్యా నాకు మారు మనసు వచ్చిందండి, నాకు పశ్చాత్తాపం వచ్చిందండి, దయచేసి నన్ను విడిచిపెట్టాడంటే మాకేం పని ఆయన నిజరా? ఇతరులు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇతరులు పాపంలో తోసేస్తారు, కానీ నీకు పశ్చాత్తాపం వచ్చి పాపం నుంచి బయటకు వస్తానంటే మరలా వాళ్ళు నానెవరు ఒప్పుకోరు. ఒకవేళ అలాంటి స్థితి, ఇస్కరియోతు యోధ అలాంటి స్థితి నీకు నాకు వస్తే తప్పకుండా దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి, తప్పకుండా దేవుని దగ్గర విన్నపం చేయాలి. అది అక్కడ అంటాడు కదా, మళ్ళీ 5వ వచనం మళ్ళీ ఒక క్రమం వచ్చింది. అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొని. పేతురు కూడా, పేతురికి ఇప్పుడు ఏ మారు మనసు అని చెప్తాము? పేతురికి ఏ మారు మనసు అని చెప్తావు? యోధాకి ఏ మారు మనసు అని చెప్తావు? వెరీ గుడ్.
దేవుని చిత్తం చెప్పుకొని నీకు మనసు వస్తే ఎప్పుడు దేవుడి గుళ్ళో ఉంటావు. దేవుని చిత్తం చెప్పున నీకు మనసు, పశ్చాత్తాపము, దైవజ్ఞానం కలిగింది అనుకో, ఎప్పుడు ఇంట్లో ఉన్నా దేవుని ప్రార్థన చేస్తావు, బయట ఉన్నా దేవుని ప్రార్థన చేస్తావు, నీ పిల్లలతో ఉన్నా, నీ ఉద్యోగంలో ఉన్నా, నీ పనిలో ఉన్నా, ఎక్కడుంటే అక్కడే దావీదులాగా 7 సార్లు స్తుతి చేస్తావు. 3 సార్లు అంటే పొద్దున్న లేచినప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు, సాయంత్రం పడుకుంటాడు. అది దైవ చిత్తానుసారమైన ప్రార్థన, మారు మనసు. ఇది లోక సంబంధమైన, పేతురుది దైవ చిత్తానుసారమైన ప్రార్థన. ఈ ఇస్కరియోతు యోధ అయితే లోక సంబంధమైన, లోకులు మెచ్చుకోవాలని, అక్కడున్న పెద్దలు మెచ్చుకోవాలని, అక్కడున్న శాస్త్రం మెచ్చుకోవాలని, వాళ్ళందరూ మెచ్చుకోవాలని, పిలాతు మెచ్చుకోవాలని, వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలి, నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ వ్యక్తిగత జీవితం వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలని చూస్తే దేవుడు అంగీకరించడు. అది లోక సంబంధమైందే. అందుకని ఆయన ఏం చేశాడంటే, లోక సంబంధమైన మారు మనసు కాబట్టి వెళ్ళి ఉరి పెట్టుకుని తల క్రిందులుగా చనిపోయాడు. అదే దైవ సంబంధమైనటువంటి మారు మనసు అనుకోండి, పేతురు వలె అక్కడ ఉన్న ఈత చెట్టును పట్టుకుంటే ముళ్ళు గుచ్చిపోయినా ఆయనకు తెలియలేదు, కానీ పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చాడు, వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, క్రోధన పడ్డాడు. తన జీవితాన్ని దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేశారు. అప్పుడు 6లో చూస్తున్నాం, ప్రధాన యాజకులను ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము కనుక వీని కానుక పెట్టెలో వేయుట తగదని చెప్పుకొని యోధ అమ్మది వస్తున్నారు. ఇప్పుడు ఇందాక జరిగిన పత్రికలోకి మనం వెళ్ళాం. ఏది పత్రిక కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు 1:18లోకి వెళ్ళాం. ఇప్పుడు 1:18లోకి వెళ్ళండి. ఈ యోధ ఆ ద్రోహము వలన సంపాదించిన రోగలనిచ్చి ఒక పొలము కొనెను. తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. చూసారా? కాబట్టి దైవ చిత్తానుసారమైన మారు మనసు ఉండాలి అందరికీ కూడా. నేను మారాను, నాకు పశ్చాత్తాపం ఉంది, నాకు మారు మనసు ఉంది, నాకు బాప్తిసం పొందాను, దేవుళ్ళు నడుస్తున్నాను అనుకోవడం లోక సంబంధమైంది. దాన్ని పాటించడం దైవ సంబంధం. అనుకోవడం, పాటించడం, అది ఈ 2 తేడా తెచ్చుకోవాలి. మన అందరూ అలా ఉన్నాం, నేను కూడా అలా ఉన్నాను. ఏదో పాఠశాల నేను చెప్పేస్తున్నానని నేను అనుకుంటున్నాను, కానీ నా స్థితి ఏంటి? లోక సంబంధమై ఉన్నాను. కష్టం వస్తే ఏడుస్తున్నాను, దుఃఖం వస్తే ఏడుస్తున్నాను, పాపం వస్తే భయపడుతున్నాను, కానీ ఈ లోక సంబంధంగానే చేస్తున్నాను. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి భయము పరలోకాన్ని ఇస్తుంది. దైవ చిత్తానుసారమైనటువంటి భక్తి పరలోకాన్ని ఇస్తుంది. అందుకనే మనందరం కూడా మేము పాటలు పడ్డా, కన్నీళ్లు కార్చినా, ఏడ్చినా, అబద్ధాలాడినా, చివరికి వచ్చేసరికి పేతురు గారు ఎలాగ పశ్చాత్తాపడ్డాడో అది దైవ చిత్తానుసారమైనటువంటి భక్తిగా ఉంది, విశ్వాసంగా ఉంది, నిరీక్షణగా ఉంది. దేవుని యందు ఆయన ఎంతగానో ఏడ్చాడు. ఈయన అలా కాదు, చివరికి వచ్చేసరికి. అందుకనే ఒక ఆయన అంటాడు మన దాంట్లోనే, నిజంగా యోధాన్ని చూస్తుంటే ఒక పెద్ద అంటాడు, కూర్చుంటాడు కదా, ఆయన అంటాడు, యోధాన్ని చూస్తుంటే ఎంతో దుఃఖం కలుపుకుని ఎంత పశ్చాత్తాపడ్డాడు. అది దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము కాదని అక్కడే రాయబడింది. ఎన్నిసార్లు చెప్పినాయంటే, ఎన్నిసార్లు చెప్పు, 10 గంటలకు వెళ్తాం సార్, మధ్యాహ్నం 3 గంటల దాకా ఉండి చెప్పినా ఆయన చెప్పాను. దావీదు ఎందుకు పాపం చేశాడు? అలా చేయవలసిందనేడు. ప్రణాళిక మనం ఏం చేస్తాం? దేవుని ఏర్పాటు. అతనికి మారు మనసు రావాలంటే ఏదో శోధన రావాలి. ఏమంటే రావాలా? ఈ శోధనతో కానీ నీకు మారు మనసు రాదు, పశ్చాత్తాపం రాదు, ఏదో వస్తుంది, కాలం చెయ్యి ఇరిగిపోతే అబ్బా పొడిసాడు పోయింది కిడ్నీ అంటాడు. అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చేస్తా ఒంటి కిడ్నీతో కదా, ఒంటి కిడ్నీతో వచ్చేసి బాబోయ్
ఏ సుఖం యోగలా ఉంది. ఈ లోక సంబంధమైన మార్మల్సే. మొదటి నుంచే నువ్వు దేవుల్లో ఉంటే నీకు ఏ తెగులు రాదు, ఏ వేదన రాదు, ఏ దుఃఖం రాదు. అలా ఉండకుండా ఎండింగ్లో మనం ఫలితాన్ని పొందాలని చూస్తాం. 18, 19 ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అఖిల్దమా అనబడి ఉన్నది. దానిని ఏమంటారు? అఖిల్దమ అంటే రక్తభూమి, రక్తభూమి అని అర్థం. ఎందుకు? ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోయిను, దానిలో ఎవడునో కాపురం ఉండగా పోవును కాక అని, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనును కాక అని కీర్తనలో రాయబడినట్లుగానే జరిగింది. ఈ కీర్తనలో అంటే ఎప్పుడు రాశాడు? ముందే రాశాడు. ఇర్మియా ఎప్పుడు రాశాడు? ముందే చెప్పాడు. అప్పుడు చెప్పినవి ఇప్పుడు చెప్పాడు. చూసారా, అది ప్రవచన నెరవేర్పు అంటే. అది అప్పుడు జరిగినవి, చెప్పినవి, అప్పుడు నిర్ణయించినవి 730 సంవత్సరాల క్రితం చెప్పిన ఇవన్నీ కూడా జరిగినట్లుగా వాక్యంలో చూస్తాం. అందుకనే దేవుడు బిడ్డ మనము దైవ చిత్తానుసారమైన మారు మనసుకు లోబడాలి. జ్ఞాపకం పెట్టుకోండి, దైవ చిత్తానుసారమైన మారు మనసుకు లోబడు. లోక సంబంధమైన మారు మనసుకు లోబడకు. లోక సంబంధమైన మారు మనసు అంటే నటన. దైవ చిత్తానుసారమైన మారు మనసు అంటే సత్యముతో కూడినది, నటన కాదు, యథార్థం, దేవుడు ఇచ్చిన మారు మనసు. కాబట్టి ఈ లోకంలో అందరూ చేసేది ఇదే. అందరూ చేసేది రెండోది, మనం రెండోది కాదు, మొదటిది కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తాం. ఇక చివరిగా ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళి 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, 9 ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నీ మాట చెప్పుము. జాల మీద పెంట పడినట్లు, పంట పొలము పోయి వారి వెంట పిడికళ్ళు గుద్దులు పడినట్లును, ఎవడను సమకూర్చకుండా మనుషుల శవములు పడిను, వాటిని కూర్చివాడెవడను. అలాంటి కాలం వస్తుందంట. ఎవడో కోతకొస్తున్నాడంట, వెనకాల నుంచి ఎవడు గుద్దుతాడంట. తిరగలు తిప్పుతూ ఉంటాం, తిప్పేవాడు కింద ఉండిపోతాడు, ఒకడు పైకి వెళ్ళిపోతాడు. భార్య భర్త మంచం మీద పడుకుంటారు, భర్త వెళ్తాడు, భార్య ఉండిపోతాడు. ఈ రోజుల్లో భర్త ఉండిపోతాడు కానీ భార్య ఉండదండి. ఎందుకంటే అందరూ దైవజనులు లాగా ఉంటున్నారు ఆ స్త్రీలు. ఇక్కడ కూడా ఎలా రాస్తున్నాడు చూడండి. ముందుగానే ఏమని చెప్తున్నాడు? చాల మీద పెంట పడినట్లు, పంటకు పోయి వారి వెంట పిడికెళ్ళు పడినట్లు. అంటే వాడు డ్రైవర్ నడుపుతూ ఉంటాడు, వాడిని గుద్దుతాడు వెనకాల, నడుపు పోయి. పెంట మీద చేను మీద పెంట పడితే మొలుస్తుందా? మొలిచే చేను మీద పెంట పడింది అనుకోండి, మొలుస్తుందా? మొలదు. కోత కోసేవాడు వెనకాల గుద్దేస్తున్నాం అనుకో, కొడతాడా? ఇంకా ఏముంది? సమకూర్చు శవాలంట గుట్లు గుట్ల కింద వచ్చే కాలం వస్తుందంట, కరెంటులా. వాటిని దగ్గరికి సమకూర్చి వారు లేరు. 20 చూడండి మధ్యలో నుంచి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. అందును బట్టి, వచ్చే రాకడను బట్టి రోదన చేసే విధానం నీ పిల్లలకు నేర్పించాలి. ఇస్కరియోతు యోధా వలె ఇహలోక సంబంధమైనటువంటి పశ్చాత్తాపము, ఇహలోక సంబంధమైన మారు మనసు, ఇహలోక సంబంధమైన రోదన కాదు. దైవ చిత్తానుసారమైనటువంటి రోదనతోను, దైవ చిత్తానుసారమైన ప్రార్థనతోను, దైవ చిత్తానుసారమైన నిరీక్షణతోను, దైవ సత్తానుసారమైన విశ్వాసంతోను, దైవ చిత్తానుసారమైన కన్నీళ్లతోను, వేదనతోను, దుఃఖముతోను అంగలార్చి నీ పిల్లలకు నేర్పించాలి. చూడండి మహారాజు, మీ పిల్లలకు నేర్పుడి. 19 చివరకు చేద్దాం. సియోనులో రోదనలు వినబడుచున్నది. సియోనులో రోదన వస్తుందంట రాబో కాలంలో. ఇస్కరియోతు యోధా వలె
ఇహలోక సంబంధమైన మారు మనసు, ఇహలోక సంబంధమైన బాప్తిస్మము, ఇహలోక సంబంధమైన ప్రార్థన, ఇహలోక సంబంధమైన వాక్యము, ఇహలోక సంబంధమైన ఉండకూడదు. దైవలోక సంబంధమైనటువంటి ప్రార్థన ఉండాలి, దైవలోక సంబంధమైన వాక్యం ఉండాలి, నిరీక్షణ, విశ్వాసం. అర్థమైందండి? కాబట్టి రోదన అంటే ఇది. ఈ రోదనతో రానున్న కాలంలో అనేకమైన సమస్యలు. ఎందుకంటే మొన్న భూకంపం వచ్చింది, అప్పుడే యూట్యూబ్లో అంటారు అక్కడ కాలం సమీపించింది. 7.7 అంటే చాలా ఎక్కువట అండి, ఎక్కువట. ఏంటంటే 30-40 అంతస్తులు అలా ఉండిపోయి కిందకి, ఇంటి మీద ఇల్లు జారబడిపోయింది. ఈ ఇల్లు వెళ్ళి ఆ ఇల్లు మీద, ఆ ఇల్లు వెళ్ళి ఆగదు. అంటే రాకడ కాలం సమీపిస్తుందట. అందుకనే నువ్వు రోధించాలి, ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి, దుఃఖపడాలి. ఎవరి గురించి? నీ పిల్లల కొరకు అని వాక్యం తెలియచేస్తాం. నీ పిల్లల కొరకు 9వ అధ్యాయం. కాబట్టి మన పిల్లల కొరకైనా, మన సంఘం కొరకైనా, సంఘ సభ్యురాల కొరకైనా, ఏది ఏమైనప్పటికీ దేవునిలో ప్రార్థించే వారుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎరిగేవారుగా ఉండాలి, దేవుని యొక్క ప్రణాళికను జరిగించేవారుగా ఉండాలి, దేవుల్లో నడిచేవారుగా ఉండాలి. రానున్న కాలము ఇది ఎంతో క్లిష్టమైన కాలము, రాకడ కాలము. ఈ కాలాన్ని ఎదుర్కోవడానికి నీకేం కావాలి? రోదన జీవితం కావాలి. దేవుని యందు రోధిస్తే, ప్రార్థిస్తే, పశ్చాత్తాపడితే దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు. చివరిగా హెబ్రీ పత్రికలో ఒకే ఒక మాట, 12:15. మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని నేను కలవరపడుచున్నాను. పాస్టర్ గారు చెప్పే మాట ఇది. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నాడు. మీలో ఎవడన్నా రోదన జీవితం లేదేమో అని కలవరపడుతున్నాడండి ఈయన. నేను కూడా ఎంత చెప్తున్నాను, నేను కూడా ప్రభు రాకడ వచ్చేసరికి ప్రభువుని ఎదుర్కొనే ఎవడైనా నువ్వు దేవుని కృపను పొందడానికి, లేకపోతే తప్పిపోతానేమో అని మీరు, తప్పిపోతానేమో అని నేను, మన అందరి కొరకు ఈ అపొస్తలులైనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు కలవరపడుతున్నారని దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే రోదన జీవితం మనకు కావాలి. అందుకు 4వ అధ్యాయంలోనే ఇర్మియా గ్రంథం వారు చేసినటువంటి పని ఏంటి? 8వ వచనంలో ఇందుకై గోనె బట్ట కట్టుకొని రోదన చేసిరి, కేకలు వేసిరి. రోదన జీవితం అంటే అది. కాబట్టి మొదట దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం నీకు ఉండాలి, రోదన జీవితం ఉండాలి. రెండోది ఇహలోక సంబంధమైన రోదన మనకి ఉండకూడదు. ఇహలోకమైంది అందరూ చూస్తారు, దైవ చిత్తానుసారమైంది దేవుడు చూస్తారు. ఈ 2 జీవితాలను దేవుడు మనకు అనుగ్రహించి మనలను ఆయన ఆశీర్వదించును గాక. ఆమేన్.